సార్ 2008లో బిగ్ మార్కెట్ క్రాష్ అనేది రావడం జరిగింది. ఎందుకు వచ్చింది సార్ మార్కెట్ క్రాష్? గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. అది ఎలా అంటే సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటారు. అంటే అమెరికాలో ఏంటంటే అప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇళ్ళ విలువలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయని అపోహ ఉండేది. దానివల్ల ఎక్కువ మందికి పెద్ద క్రెడిట్ స్కోర్ లేకపోయినా కానీ లోన్లు ఇచ్చారు బ్యాంకులు. అంటే ఒకవేళ వీళ్ళు డిఫాల్ట్ అయినా కానీ బ్యాంక్స్ వేలం వేస్తే ఇళ్ళు ఎక్కువ వస్తాయి కదా, ఇబ్బంది ఏమి ఉండదు అనుకున్నారు. సో ఏమైందంటే వాళ్ళు ఎక్కువ మందికి లోన్లు ఇచ్చినప్పుడు అటు వడ్డీ రేట్లు అప్పుడు తక్కువ ఉండేవి. ఎక్కువ మందికి లోన్లు ఇచ్చినప్పుడు దేశం అంతా సవ్యంగా ఉంది అనుకునేవాళ్ళు. తీసుకున్నారు, అందరూ ఇల్లు కొనుక్కున్నారు. ఎప్పుడు మానిటరీ పాలసీలో భాగంగా ఫెడరల్ వడ్డీ రేట్లు పెంచిందో అప్పుడు ఈఎంఐలు పెరిగినప్పుడు కొంతమంది డిఫాల్ట్ అయ్యారు. డిఫాల్ట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు వేలం వేయటానికి పెట్టినప్పుడు కొనేవాళ్ళు లేరు. రేట్లు పడిపోయింది, 20% ఫాల్ అయింది. అంటే బ్యాంక్స్కి పెద్ద లాస్. ఏది దాని ఉన్న విలువ కూడా రావట్లేదు. అప్పుడు ఏమైంది, బ్యాంక్స్ మీద నమ్మకాలు కోల్పోయారు. బ్యాంక్స్ నష్టాల్లోకి వెళ్ళి నమ్మకాలు అందరూ విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. అంటే బ్యాంక్ రన్స్ అయింది. అందరూ ఒకటేసారి డిపాజిట్ విత్డ్రా చేయడం వల్ల ఇబ్బంది అయింది. సో కొన్ని బ్యాంక్స్ క్లోజ్ అయినాయి. లెహమాన్ బ్రదర్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయిపోయింది. ఎఫ్ఐఐలు కూడా అక్కడ దాని ఎఫెక్ట్ కారణంగా స్టాక్ మార్కెట్స్ కుదేలేని అమెరికాలో స్టాక్ మార్కెట్స్ దెబ్బతిన్నాయి. ప్రజలు స్టాక్ మార్కెట్ డబ్బు తీసుకుని గోల్డ్ వైపు వెళ్ళిపోయారు. స్టాక్ మార్కెట్ ఏమైంది, ఎఫ్ఐఐలు మన దేశంలో కూడా అప్పుడు 2007 విపరీతంగా పెట్టున్నారు. వాళ్ళు మన దేశం నుంచి వెనక్కి తీసుకున్నారు. మన స్టాక్ మార్కెట్ 60% ఫాల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ఈ యొక్క ఆర్థిక మాంద్యం విస్తరించింది. అంటే అమెరికాకి ఇంపోర్ట్స్ ఎక్కువ కదా, అందరికీ విస్తరించింది అనమాట. సో మార్కెట్స్ ఫాల్ అయినాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఇదేంటంటే స్టాక్ మార్కెట్స్లో ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొన్ని సందర్భాలు. అందుకే ప్రజలు లాంగ్ టర్మ్ కోసం రావాలి, more than 5 years, more than 7 years. ఇది కూడా ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా బ్రాడర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం వరకు మీరు ఈ యొక్క క్రాష్ని నిలువరించుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.